మరికొద్ది గంటల్లో పశ్చిమ బెంగాల్‌లో రెండో విడత ఎన్నికలు కూడా పూర్తయిపోతాయి. తర్వాత ఏంటి అనేది ఎగ్జిట్ పోల్స్ కూడా వచ్చేస్తాయి. 4వ తేదీన ఫలితాలొస్తాయి. కానీ భారతీయ జనతా పార్టీ గతంతో పోలిస్తే పశ్చిమ బెంగాల్ మీద ఎక్కువ హోప్స్ పెట్టుకుందా? లేదంటే ఆ స్థాయిలో నమ్మకం కనిపిస్తోందా? నరేంద్ర మోడీ మాట్లాడినా, లేదంటే అమిత్ షా మాట్లాడినా, ఇంకొకళ్ళు మాట్లాడినా ఈసారి బెంగాల్ అయితే పూర్తిగా బీజేపీ ఖాతాలోకి వెళ్ళబోతోంది అనే ప్రచారం అయితే గట్టిగానే జరుగుతుంది. ఏంటి దీని వెనక అసలు కారణం ఏంటి? బీజేపీ పెట్టిన స్పెషల్ ఎఫర్ట్ ఏంటి? ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, ఒకటి విశ్లేషకులు ఏ స్థాయిలో చూసినా భారతీయ జనతా పార్టీ రాజకీయాలు ఒక మహారాష్ట్ర, ఆ తర్వాత ఢిల్లీ, తర్వాత బీహార్, ఇప్పుడు ఇక రేపు పశ్చిమ బెంగాల్, ఆ తర్వాత పంజాబ్, అంటే ఒక చాప కింద నీరులాగా కొన్ని రాష్ట్రాలని భారతీయ జనతా పార్టీ తన ఖాతాలో వేసుకునేందుకు ఒక స్పెషల్ ఎఫర్టే పెడుతోంది. ఇప్పుడు నెక్స్ట్ రేపు బెంగాల్ మీద కూడా అదే ఎఫెక్ట్ ఉండబోతోంది అనేది, అంటే ఆ యాంగిల్లోనే దీన్ని కూడా చూడొచ్చా? అంటే ఎక్కడా కూడా భారతీయ జనతా పార్టీ ఇప్పుడు బెంగాల్ ఎలక్షన్ రేపు అయిపోతుంది కదా, వాళ్ళ టీం మొత్తం ఉంటది. వీళ్ళందరూ నెక్స్ట్ పంజాబ్కి వెళ్ళిపోతారు. 8 నెలల ముందు నుంచి వెళ్ళిపోతారు. భారతీయ జనతా పార్టీకి ఒక 6 డజన్ టీంలు ఉంటాయి. వీళ్ళ అదంతా ఎలక్షన్ ఇంజనీరింగ్ టీం అనమాట. ఒకదాని నుంచి ఇంకో దానికి వెళ్ళిపోతా ఉంటారు. వాళ్ళకి రోజు భోజనం ఉంటది, నెలకి జీతం ఉంటది. సింపుల్. వాళ్ళకి ఏదో పెద్ద పెద్ద స్టార్ హోటల్ ఏముండదు. జనాల మధ్యలోనే ఇల్లు తీసుకుంటారు అంతే. చిన్నపాటి ఆఫీస్లో కూర్చుని చర్చించుకుంటారు ఏంటని. ఏ రోజుకు ఆ రోజు లోపాలు ఎత్తుక్కుంటారు, సెటరేట్ చేసుకుంటారు. పబ్లిక్ ఏమి ఆలోచిస్తున్నారు, కులం ఆలోచిస్తున్నారా, మతం ఆలోచిస్తున్నారా, వర్గం ఆలోచిస్తున్నారా, వర్ణం ఆలోచిస్తున్నారా, నాయకుల మీద ఏమనుకుంటున్నారు, ఇవన్నీ దానికి ఎలా సెటరేట్ చేయాలి, ఇది నిరంతరం ఒక పని నడుస్తూనే ఉంటది అక్కడ. దానివల్ల గెలుపులు వస్తుంటాయి, పోతుంటాయి కూడా. పోయేది కూడా వాళ్ళకి ముందే తెలుస్తుంది. బేసిక్గా బెంగాల్ వాస్తవంగా క్రిందటిసారే వాళ్ళు ఊహించలేదు. ఇప్పుడు ఎట్లా ఉంటదంటే కొన్నిసార్లు అనూహ్యమైన పరిణామాలు జరుగుతుంటాయి. లైక్ ఉత్తరప్రదేశ్లో బీజేపీ ఎట్టగా సీరియస్ గా గెలిచిందో తెలుసా? 2014కి ముందు వాస్తవంగా మోడీని ప్రధానమంత్రి క్యాండిడేట్ గా పెట్టిన వీళ్ళు అనుకున్నది ఏంటయ్యా అంటే ఒక 190-200 ఆ రేంజ్ లో వస్తుంది, మిగతా మిత్రపక్షాలతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయగలం అనుకున్నారు బీజేపీ వాళ్ళు. ముందు సింగిల్ లార్జెస్ట్ గా రావాలంటే అత్యధికంగా రావాల్సింది ఉత్తరప్రదేశ్. ఉత్తరప్రదేశ్ లో బీజేపీ వే ఉంది అని ఎప్పుడు కనిపెట్టారంటే ఒక 9 నెలల ముందు అనుకుంటా ఒక ఇన్సిడెంట్ జరిగింది. అక్కడ జాట్లు స్ట్రాంగ్ అనమాట. మనకి ఇక్కడ కమ్మ సామాజిక వర్గం ఎట్లాంటి బలమైందో అక్కడ జాట్లు చాలా బలమైనటువంటి సామాజిక వర్గం ఉంటారనమాట. అక్కడ వాళ్ళకి సంబంధించిన ఒక అబ్బాయి ఒక ముస్లిం అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఒక ఫ్రెండ్ సహకరించాడు. అందుకు ఆ అబ్బాయిని చెట్టుకి కట్టేసి స్తంభానికి 3 రోజుల పాటు కొట్టి చంపారు. అతని ఫ్రెండ్ని చంపారు. వాళ్ళు పోలీసుల దగ్గరికి వెళ్ళినా పట్టించుకోలేదు, ఎవరి దగ్గరికి వెళ్ళినా పట్టించుకోలేదు. 3 రోజుల పాటు నరకం అనుభవించారు తల్లిదండ్రులు. ఈ విషయాన్ని వాళ్ళ కులాల్లో అందరికీ చెప్పుకున్నారు. ఇది పెద్ద ఎత్తున వైరల్ అయింది. ప్రభుత్వం పట్టించుకోలే. అప్పుడు సమాజ్వాదీ పార్టీ గవర్నమెంట్. తర్వాత కడుపు రగిలిపోయిన వీళ్ళందరూ కలిసేసి వాళ్ళు లారీ డ్రైవింగ్లు, అంటే సొంత లారీలు ఉంటాయి అనమాట, వాళ్ళే డ్రైవ్ చేసుకుని పోతుంటారు అనమాట. మొత్తం కొన్ని 100 లారీలు తీసుకొచ్చి ఆ ఊరుని చుట్టుముట్టారు ఒక రోజున. వచ్చి ఎవరైతే ఈ పిల్లల్ని చంపారో వాళ్ళని 7 అనమాట, వాళ్ళ 7 నడి రోడ్డు మీదకి తీసుకొచ్చి నరికేశారు. ఈ ఇన్సిడెంట్ని క్రైమ్ ఇన్సిడెంట్గా చూసి మైనార్టీల మీద దాడులుగా ప్రొజెక్ట్ చేసింది అప్పుడు సమాజ్వాదీ పార్టీ. కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రియాంక రాహుల్ వెళ్ళారు వాళ్ళని పరామర్శించడానికి, చచ్చిపోయినటువంటి వాళ్ళని. వీళ్ళ చేతుల్లో చచ్చిపోయిన వాళ్ళని గురించి ఎవడు మాట్లాడాల. దానికి రియాక్షన్ గా జాట్లందరూ కలిసి చేసిన దానికి పరామర్శించడానికి మైనార్టీల మీద దాడులని వెళ్ళారు. వాళ్ళు ఎవరు బీజేపీ కాదు యాక్చువల్ గా చెప్పాలంటే. అది 14 నెలల ముందు అనుకుంటా జరిగింది ఆ ఇన్సిడెంట్. ఆ తర్వాత ఆ ఏరియా ఎంపీ కూడా వాళ్ళకే మద్దతు అనమాట, ముస్లింలకి. అతను చనిపోయాడు అనుకోకుండా. చనిపోతే అక్కడ బై ఎలక్షన్ జరిగింది. అప్పటిదాకా బీజేపీ ఒక 20-30 వేసుకుంటుంది ఉత్తరప్రదేశ్. బై ఎలక్షన్ లో దాదాపుగా 3-4 లక్షల ఓట్ల మెజార్టీతో గెలిచింది బీజేపీ. ఒక్కసారి షాక్ అయ్యింది, ఇదేంటి మనం అన్ఎక్స్పెక్టెడ్. ఎందుకంటే జాతీయ నాయకులు కూడా ఎవరు పోలా,
మామూలుగా వచ్చేసింది అంత మద్దతు. ఏంటి అన్నదప్పుడు వీళ్ళ టీం చెక్ చేసింది, చేస్తే ఇది రీజన్ అని తేలింది. వెంటనే హిందుత్వ నినాదాన్ని ఎంచుకున్నారు ఉత్తరప్రదేశ్లో. ఒక్క ముస్లింకు కూడా సీట్ ఇవ్వము, ఇది వాళ్ళ నినాదం. హిందూ ప్రభుత్వం కావాలి అన్నటువంటి నినాదం. 2014 ఎన్నికల్లో 74 సీట్లు వచ్చినాయి, ఏకంగా 80లో 74 అంటే ఆ పల్స్ పట్టారు. అదే కదా మొన్నటిసారి కూడా రెండోసారి కూడా రావడానికి అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు బెంగాల్లో జరుగుతున్నది ఏంటంటే 30 సంవత్సరాలు 35 సంవత్సరాలు కాంగ్రెస్ పరిపాలించింది. ఆ కాంగ్రెస్ పరిపాలన టైంలో కమ్యూనిస్టులతో స్నేహం ఎక్కువ కాంగ్రెస్కి. కమ్యూనిస్టులు చేసే అదో పనులను అది సమర్థిస్తూ ఉండేది, ఎందుకంటే పైన జాతీయ స్థాయిలో మిత్రపక్షాలు కదా. దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకుని భయోత్పాతాన్ని సృష్టించారు కమ్యూనిస్టులు. గ్రౌండ్ లెవెల్ అరాచకాలు చేశారు. కాంగ్రెస్ నాయకులు చూసి చూడనట్టు పోయారు. చివరికి కమ్యూనిస్టులు ఎలాంటి భయపెట్టారంటే, మాకు ఓటేయకపోతే మీరు పోతారనేటటువంటిది చూశారు కదా, వాళ్ళు ఎవరు మీకు సపోర్ట్ రారు కాంగ్రెస్ వాళ్ళు అనేటువంటి స్టేజ్కి వెళ్ళారు. కాంగ్రెస్ వాళ్ళ యొక్క ఆ జాతీయ నాయకత్వంతో ఆలోచించి లోకల్గా ఒకళ్ళకొకళ్ళు కొట్టుకునే జబ్బుతో కమ్యూనిస్టులకి సపోర్ట్గా ఉండేది. కిందసారి కనుక వీళ్ళు కొట్టుకు వచ్చి కేసీఆర్కి తెలంగాణలో ప్రభుత్వాన్ని అప్పచెప్పినట్టు చేశారు ఆ రోజున కమ్యూనిస్టులు. ఫైనల్ ఆ ఇంపాక్ట్ 35 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీ లేచిపోయింది శాంతం. కాంగ్రెస్ లో ఉన్నోడు అయితే కమ్యూనిస్ట్కు ఉండాలి, లేకపోతే మూసుకుని శాంతం రాజకీయం వదిలే. ఆ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి మమతా బెనర్జీ ఈవిడ్నే నడి రోడ్డు మీద కొట్టారు, జుట్టు పట్టుకు కొట్టారు. దాదాపు అత్యాచారం చేసినంత పని చేశారు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఈవిడ నిలదీస్తారు. 3 టర్ములు కొట్లాడింది ఈవిడ, 3 టర్ములు కమ్యూనిస్టులతో. 6 టర్ముల్లో 3 టర్ములు కొట్లాడింది. ఈవిడ కొట్లాడటం కరెక్ట్ గా ఎలక్షన్స్ టైంకి కాంగ్రెస్ అధిష్టానం కమ్యూనిస్టులకు సపోర్ట్ చేయడం. చివరికి ఈవిడేమో తన్నులు తిని రోడ్డున ఉంటాం. విరక్తి చెంది 2011 అప్పుడు తృణమూల్ కాంగ్రెస్ అని పార్టీ పెట్టి గట్టిగా నిలబడేటప్పటికి అప్పుడు కాంగ్రెస్ తన పని అయిపోయింది అన్నది తెలిసింది కాబట్టి తృణమూల్ కాంగ్రెస్ పొత్తు పెట్టుకున్నాయి. అప్పుడు ఏమైంది, జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వం యూపీఏ కదా, 2011 యూపీఏ ప్రభుత్వం కేంద్రంలో ఉంది. వాళ్ళ కేంద్రంలో మద్దతుగా అక్కడ ఓట్లు కావాల్సి వచ్చినాయి, సీట్లు. అక్కడ మమతా బెనర్జీ తృణమూల్ గెలుచుకుంది సీట్లు, పార్లమెంట్ సీట్లు. కాబట్టి కేంద్రంలో మమతా బెనర్జీకి రైల్వే మంత్రిత్వ పదవి ఇచ్చింది. ఇచ్చేటప్పటికి మమతకి ఒక స్ట్రాంగ్ సపోర్ట్ వచ్చింది. ఆమె ఆనాటి ఎన్నికలను ప్రభావితం చేయగలిగింది. ఎట్లాగా? కేంద్ర బలగాల్ని భారీ ఎత్తున పంపించింది ఎన్నికల సంఘంతో మాట్లాడి. ఎన్నికల సంఘం 7 దశలు ఎన్నికలు పెట్టింది. ఆ టైం ఎప్పుడూ లేదు, ఎక్కడా లేదు. 7 దశలు అంటే అదంతా మమతా ప్లాన్ ప్రకారం నడిచింది ఎన్నికల సంఘం. ఇప్పుడు అంటుంటారు కదా, బీజేపీ చెప్పినట్టు నడుస్తారు ఈసీ అని, అప్పుడు కాంగ్రెస్ చెప్పినట్టు నడుస్తుంది ఈసీ. అందులో భాగంగా 7 దశల ఎన్నికలు, ప్యూర్ కేంద్ర బలగాలు ఎక్కడికక్కడ. దాంతో కాంగ్రెస్ కమ్యూనిస్టులకు కలిపి 2/3 మెజార్టీ వచ్చేసి ఏకదం. దాంతో కమ్యూనిస్టుల పని అయిపోయింది. అక్కడి నుంచి కమ్యూనిస్టుల హింసని తను అడ్వాంటేజ్ తీసుకుంది మమతా బెనర్జీ. ఇటు కాంగ్రెస్ వాళ్ళనేమో నిర్లక్ష్యం చేసింది, కమ్యూనిస్టులని మీద హింస బిగించేసింది. కొట్టిన వాళ్ళల్లా కొట్టించింది, వాళ్ళందరినీ లోపల వేయించింది లేదా మర్డర్లు చేశారు. చివరికి వీళ్ళ ఆధిపత్యం వచ్చేసింది. నెక్స్ట్ 2016కి వచ్చేటప్పటికి కాంగ్రెస్ తో లేకుండా పోటీ చేసింది. ఏకంగా అధికారంలోకి వచ్చింది. అప్పుడు కాంగ్రెస్ బదులు బీజేపీ పుంజుకుంటోందన్నది అర్థమైంది. అందుకు బీజేపీకి 2 సీట్లే, అప్పుడు 6 సీట్లకు వచ్చింది బీజేపీ. దాంతో ఇవి కంగారు పుట్టింది. కాంగ్రెస్ పని అయిపోతుంది, 2కి వచ్చేసింది కాంగ్రెస్, వీళ్ళు 6కి వచ్చారు. కమ్యూనిస్టులను ఎట్టకు తొక్కేయగలిగింది. కమ్యూనిస్టులు అప్పటికున్నారు కొంత, కాబట్టి కమ్యూనిస్టులతో స్నేహం చేస్తే బీజేపీని తొక్కడం బిగించేసింది. కమ్యూనిస్టులు జాతీయ నాయకత్వంతో స్నేహం చేస్తుంది, లోకల్ వాళ్ళని చంపేస్తుంటది. తద్వారా సక్సెస్ అయింది. రెండోసారి కమ్యూనిస్టులు అసలు సీన్ అర్థం చేసుకునేటప్పటికి ఆ పార్టీ కీలక నేతలు అందరూ పోయారు. ఈ కమ్యూనిస్టుల తరపున ఫేస్ చూపించుకోవడానికి ఎవరు లేరు. పబ్లిక్ లో ఈ ప్యానిక్ అనేది పెరిగిపోయింది. దానికి సాక్ష్యం 2019 పార్లమెంట్ ఎన్నికలప్పుడు 18 పార్లమెంట్ సీట్లు గెలిచింది ఏకంగా బీజేపీ. 6 ఎమ్మెల్యే సీట్లు గెలుచుకున్న చోట
18 పార్లమెంట్ సీట్లు గెలిచింది ఏకంగా. దాంతో మమతకు అర్థమైపోయింది ఇది శాంతం పుంజుకుందని. ఇక అక్కడి నుంచి కమ్యూనిస్టులు కాంగ్రెస్ మీద ఫ్రస్ట్రేషన్ ఆపేసి బీజేపీ వాళ్ళని వెంటాడటం ప్రారంభించింది. ఆర్ఎస్ఎస్ శాఖల మీద దాడులు చేపిస్తుంది, ఆర్ఎస్ఎస్ అనుబంధ సంఘాలు కొట్టిస్తుంటది, పెద్ద ఎత్తున ముస్లింలు కావాలని తీసుకొచ్చింది. అందుకోసమే బంగ్లాదేశ్ ఎందుకని వాళ్ళైతే బీజేపీని ఎదిరిస్తారు, ఇక్కడ వాళ్ళకైతే చెప్పినా మళ్ళీ వినరేమో మనకి అన్నటువంటి కొన్ని ప్రాంతాలు దాదాపు 7 జిల్లాలు వాళ్ళ చేతికి అప్పచెప్పేసింది పూర్తిగా. హిందువులు ఆ ప్రాంతాల నుంచి వలస వెళ్ళిపోయారు. ఆ స్థాయి క్రియేట్ చేసి కంట్రోల్లో పెట్టుకుంది. ఆ ఇంపాక్ట్ తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి వస్తుంది అనుకున్న భారతీయ జనతా పార్టీ 77 దగ్గర ఆగిపోయింది. మమతా బెనర్జీ 2/3 మెజార్టీ మళ్ళీ గెలుచుకుంది, 200 దాటుకుంది అనమాట, 210, 220 గెలుచుకుంది. ఇప్పుడు మమతా బెనర్జీకి ఈ దఫా కొంత థ్రెట్ ఎక్కువ ఇవ్వగలిగింది బీజేపీ. ఎందుకంటే మమతకి గత కొన్నాళ్ళ నుంచి కూడా కంట్రోల్ ఆవిడ చేతిలో లేదు. అభిషేక్ బెనర్జీ అని వాళ్ళ మేనల్లుడు చూసుకుంటున్నాడు యాక్టివిటీస్. దాంతో ఏమైపోయిందంటే గ్రౌండ్ లెవెల్లో ఎమ్మెల్యేల మీదన అహంకారంతో ప్రవర్తిస్తాడు వాడు, ఎంపీలని చులకనగా చూస్తుంటాడు వాడు. దాంతో పాటు మమతా బెనర్జీ దగ్గర వీళ్ళకి యాక్సెస్ లేదు. మమతా బెనర్జీ ఎడమెంట్ క్యారెక్టర్, తను మళ్ళీ శాశ్వతంగా తనే ముఖ్యమంత్రి, అవసరమైతే ప్రధానమంత్రి అయిపోవాలన్నటువంటి ఫీలింగ్ లో ఉన్నది ఆవిడ. దాంతో ఇప్పుడు పబ్లిక్ లో వచ్చినటువంటి ఒక చికాకుని బీజేపీ క్యాచ్ చేసుకునే ప్రయత్నం చేస్తుంది. కాంగ్రెస్ ఎదగదు, కమ్యూనిస్టులు నమ్మరు. తృణమూల్ కాంగ్రెస్ కి అపోజిషన్ ఎవరంటే బీజేపీ. అక్కడ ఇప్పుడు మొన్న పార్లమెంట్ సందర్భంగా సీట్లు తగ్గినాయి. ఇప్పుడు అక్కడ యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ ఎక్కువ ఉందని మమతా బెనర్జీకి వీళ్ళు నమ్ముతున్నారు బీజేపీ వాళ్ళు. మమతా బెనర్జీ ప్రో యాక్టివ్ అంటుంది, తనకు అనుకూల మద్దతు అంటుంది. అది నిజమా కాదా అన్నది తేలుతుంది రేపు తేలిపోతుంది. కానీ ఒకటి సార్, భారతీయ జనతా పార్టీ అంటే మహారాష్ట్ర విషయం పక్కన పెట్టిన బీహార్ లో గానీ ఢిల్లీలో గానీ పోల్ మేనేజ్మెంట్, ఎలక్షనీరింగ్ ఈ 2 విషయాల్లో సక్సెస్ అయ్యింది అనేది ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో అంతకు మించిన ఎఫర్ట్ పెట్టిందా? అంటే మీరు ఇక్కడ ఒకటి మర్చిపోతున్నది ఏంటంటే అది వెంటనే ఒక్కసారితో అయిపోలా. బీహార్ ఎప్పటి నుంచి అది 20-25 ఏళ్ల నుంచి వేసుకుంటే అవును ఇప్పటికీ సింగల్కి వచ్చింది. రెండోసారి ఇది సింగల్ గా మెజార్టీ దానికి రావడం. కానీ అధికారానికి కావాల్సిన మెజార్టీ రాలేదు ఇప్పటికి కూడా చూసుకోండి. అక్కడ సగం సగం పోటీ చేశారు కానీ చాలట్లేదు. ఒరిస్సా సేమ్, ఒరిస్సాలో సింగల్ వచ్చింది అక్కడ. కానీ ఎక్కడికక్కడ ఏ రాష్ట్రం పాలసీ ఆ రాష్ట్రమే బేసిక్ గా. బెంగాల్లో ఆ 15 ఏళ్ల నుంచి కొట్టుకుంటే ఇప్పటికి ప్రతిపక్షానికి వచ్చింది. ఈ ట్రిప్ అధికారంలోకి రావడానికి నానా తిప్పలు పడుతుంది. అది దానికోసం ఎంతమంది కార్యకర్తలు చచ్చిపోయారు. మెయిన్ ఏంటంటే బెంగాల్లో జరుగుతున్న పని పబ్లిక్ పానిక్ అయ్యి ఉన్నారు. మీరు ఇక్కడ మన వాళ్ళని ఎవడు కోటేస్తామంటే అందరూ పేర్లతో సహా వివరంగా చెప్తారు. పవన్ కళ్యాణ్ ఏంటి, చంద్రబాబు ఏంటి, జగన్ ఏంటి, ఇవన్నీ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి మాట్లాడతారు. మీరు బెంగాల్లో మాట్లాడేవాళ్ళు లేరు. మాట్లాడాలంటే వణుకు. ఆ వణుకు పుట్టించే ఆవిడ పేరే మమతా బెనర్జీ. కాబట్టి ఆవిడతో మీకేం కాదు. ఎందుకంటే ఎలక్షన్స్ అయిపోయాక అదేదో కొన్ని సినిమాల్లో 1-2 సినిమాల్లో చూసా, లేడీస్ మీద కక్షతో నుదుటి మీద రాస్తారు, చెక్కుతారు. అట్లా అక్కడ బీజేపీకి ఓటేసానని చెప్పి నుదుటి మీద చెక్కిచ్చింది ఆవిడ క్రిందసారి. కొంతమంది మీద వాతలు పెట్టించింది, దారుణంగా హింస పెట్టించింది క్రిందసారి ఎలక్షన్స్. అందుకని ఈసారి కూడా భయపడుతున్నారు. భయపడ్డోళ్ళు భయంతో ఒకప్పుడు కమ్యూనిస్టులకు ఓటేశారు, భయంతో మమతకు ఓటేశారు. వేస్తారా లేదనేది చూడాలి. ఇప్పుడు భయంతో మమతా బెనర్జీని గెలిపిస్తే ఇప్పుడు ఆ భయం పోగొట్టే ప్రయత్నం చేస్తుంది. అందుకే బీజేపీ కేంద్ర బలగాలను దించడం, 2 దశల ఎన్నికలు పెట్టడం, స్వయంగా అమిత్ షాని వారం రోజుల పాటు అక్కడ కూర్చోడు. ఇవి నిన్న కూడా చెప్తుండే అమిత్ షా, కేంద్ర బలగాలు ఎన్నికలు రిజల్ట్ అయిపోయాక వారం కూడా ఇక్కడే ఉంటాయని. అంటే ఒకవేళ మీరు ఓడిపోయినా, బీజేపీ ఓడిపోయినా కూడా మిమ్మల్ని చావనివ్వకుండా మేము చూసుకుంటామని చెప్తున్నాడు. వారం కాదు 60 రోజులు అన్నారు, 60 days 2 నెలలు అట్లాగా అని చెప్తున్నాడు. అంత ధైర్యం ఇవ్వాల్సి వస్తుంది, అంతగా భయపడిపోతున్నారు అక్కడ. అంటే గతంలో లేని ఒక కాన్ఫిడెన్స్ అయితే కనిపిస్తుంది సార్ అమిత్ షాలో గానీ మోడీలో గానీ పశ్చిమ బెంగాల్ మీద. ఏంటి అది? అంటే నేను లాస్ట్ ట్రిప్ ఎలక్షన్స్ అప్పుడు చూసినప్పుడు కూడా ఇట్లాగే మాట్లాడారు వాళ్ళు. అట్లా ఏం లేదు, మేమే గెలుస్తున్నామని కూడా చెప్పారు, రాసుకొని పోండి అని కూడా చెప్పారు. కాబట్టి నేనైతే బెంగాల్ విషయంలో మాత్రం
భయం వీడి వీళ్ళు ఓట్లేస్తారా లేదా అన్నది 4వ తారీఖు రిజల్ట్ వచ్చేదాకా నేను నమ్మలేను. అంటే సర్ మీద ఏమన్నా ఒక అంచనా వేసుకుందా బీజేపీ? వాళ్ళు దాంతో లెక్కేసుకున్నారని నేను అనుకోను. గ్రౌండ్ లెవెల్లో కష్టపడ్డారు చాలా సీరియస్ గా. సర్ర అనేటటువంటిది ఎన్నికల సంఘానికి పనికి వచ్చేది తప్పించి బీజేపీకి ఏమి కాదు. దొంగ ఓట్లు వేసుకోకుండా కొంతవరకు అడ్డుకోవడానికి పనికి వస్తుంది, అంతవరకే. తెలుగు రాష్ట్రాల మీద ఈ స్థాయి పోల్ మేనేజ్మెంట్ ఎలక్షనీరింగ్ చేయడానికి భారతీయ జనతా పార్టీకి ఎన్ని ఏళ్ళు పడుతుంది? చెయ్యాలనుకుంటే రేపే చేసేస్తారు వాళ్ళు. వాళ్ళు ఇంకా సీరియస్ గా తీసుకోలేదంటే. మీకు రేపు నెక్స్ట్ ఎలక్షన్స్ లో తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక గెలిచారనుకోండి, తమిళనాడు రేపు తమిళనాడులో గెలిస్తే ఏఐఏడిఎంకే, నెక్స్ట్ కర్ణాటకకి చెక్ పెడతారు వీళ్ళు. కర్ణాటకలో గెలిస్తే ఆ తర్వాత 6 నెలలకు ఇది జరుగుతుంది. తెలంగాణ వదిలేసేయండి, ఇక్కడ నేను అంటుంది మన పక్క. అది జరిగింది అనుకోండి, నెక్స్ట్ ఆంధ్ర మీదకి వస్తారు వాళ్ళు. దక్షిణాదిలో ప్రస్తుతానికి కర్ణాటక ఒక్క దాంట్లోనే వాళ్ళు ఒకప్పుడు పరిపాలన చేసింది 2 సార్లు కూడా. పాండిచ్చేరిలో ఎన్డీఏ పేరుతో చేశారు. ఇప్పుడు వాళ్ళకి బలం పెరగాల్సిన అవసరం ఉంది ఓన్ గా. అది సాధ్యమా లేదా అన్న దాని మీద ఫ్యూచర్ డిపెండ్ అయి ఉంటది. కేరళ మీద అసలు దృష్టి పెట్టలేదా బీజేపీ? అంటే అక్కడ అనవసరం అనుకుంటుందా? చేశారు, వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేశారు. గతంతో కంటే 4 సీట్లు ఎక్కువ వస్తాయని నమ్ముతున్నారు, అంతే తప్పించి మొత్తం మారిపోయేంత సీన్ అయితే లేదు. అంటే ఇప్పుడు ఫోకస్ మొత్తం పశ్చిమ బెంగాల్ మీద కనిపిస్తుంది, తర్వాత తమిళనాడు. అంటే తమిళనాడు కూడా అంతగా లేదు, మెయిన్ బెంగాల్ లాగే ఉంది. ఎందుకంటే అస్సాం ఎలాగా మందే అనేది ఏమాలనే ఉన్నారు, దానివల్ల కొత్తగా ఏమీ లేదు. కానీ నిజంగా అంటే మమతా బెనర్జీ శకం పూర్తవడం అంటే ఇంకా నెక్స్ట్ ఆల్టర్నేటివ్ కూడా ఏమి ఉండదా సార్ ఒకవేళ పశ్చిమ బెంగాల్లో? మమత ఓడిందంటే మాత్రం మొత్తం రాజకీయం మారిపోతుంది. దేశ రాజకీయంలోనే పెద్ద మార్పులు వస్తాయి. మమతా బెనర్జీ గెలిచినా కూడా మార్పులు వస్తాయి. గెలిస్తే కనుక రాహుల్ గాంధీని పక్కన పెట్టి ఎన్డీఏకి నన్నే నాయకురాలుగా ఎన్నుకోండి అని అడుగుతుంది రేపు పొద్దున. ఓడిపోయిందంటే కనుమరుగైపోతుంది. మా అభిషేక్ బెనర్జీ లోపలికి పోతాడు రేపు పొద్దున, ఈవిడ బయట కనబడడానికి భయపడుద్ది రేపు పొద్దున. ఇంకా తృణమూల్ కాంగ్రెస్ అనేది వాళ్ళ ఎంపీలందరూ కూడా బీజేపీతో టచ్ లో ఉన్నారు ఆల్రెడీ. ఓకే ఓకే, ఎవరి ప్లానింగ్ లో వాళ్ళు ఉన్నారనమాట. రైట్, చూద్దాం. మరికొద్ది గంటల్లో ఎన్నికలు అయితే పూర్తవుతాయి, 2వ విడత పశ్చిమ బెంగాల్లో. తర్వాత ఎగ్జిట్ పోల్స్ కూడా సిద్ధంగానే ఉన్నాయి, ఇప్పటికే లీక్లు అయితే వస్తున్నాయి. ఎప్పుడూ లేనిది ఒక భారీ నమ్మకంతోనే ముందుకెళ్తోంది భారతీయ జనతా పార్టీ పశ్చిమ బెంగాల్ విషయంలో. మరి ఎంతవరకు అది సక్సెస్ అవుతుంది అనేది ఇంకా 4వ తేదీ వరకు వేచి చూద్దాం.